మిత్రమా, ఈ భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో గురుత్వాకర్షణ శక్తికి కొంచెం సమానంగా ఆకర్షణ శక్తి సిద్ధాంతం కూడా పనిచేస్తుంది. ఆకర్షణ శక్తి సిద్ధాంతం అంటే మనకున్న ఆలోచనలు వాస్తవ రూపం దాల్చడం. మనం ఏ విషయం మీద అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నామో, ఏ విషయం మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామో అది ప్రకృతి ద్వారా మనకు నిజ జీవితంలోకి రావడం. సో ఆలోచనలు అనేటి ఎలక్ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ అనేటి మ్యాగ్నెట్ అని. సో ప్రకృతి ధర్మం ప్రకారం అయస్కాంతం అంటే ఈ ఎలక్ట్రాన్స్ మ్యాగ్నెట్ వైపు ఏ విధంగా అయితే ఆకర్షించబడతాయో ఆలోచనలు కూడా ఫీలింగ్స్గా మారి మన నిజ జీవితంలోకి అది ప్రకృతి ద్వారా నెరవేర్చబడతాయి. మనం మంచి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే డెఫినెట్గా మన నిజ జీవితం లోపల మంచిగా జరుగుతుంది. అలా కాకుండా ఒక పెసిమిజంతో మనం ఎప్పుడు నెగిటివ్, ఒక డల్ మూడ్లో ఉండి నెగిటివ్గా ఆలోచిస్తుంటామో డెఫినెట్గా మనకి ప్రకృతి అనేది తథాస్తు అని ఒక కమాండ్ ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా అది మళ్ళీ మనకి నెగిటివ్గా జరుగుతుంది. సో ప్రతి ఎమోషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నట్టే సో ఈ ఎమోషన్స్ అన్నీ కూడా యూనివర్స్ ద్వారా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిపోయి మళ్ళీ మన నిజ జీవితంలోకి మనం ఏదైతే బలంగా ఒక సంకల్పించుకున్నామో అది డెఫినెట్గా మన నిజ జీవితంలోకి వచ్చి తీరుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. సో అంటే ఎగ్జాంపుల్, మనం ఏదైతే సపోజ్ ఒక కారు కొనాలని మనం మైండ్ లోపల ఎప్పుడైతే అనుకున్నామో దానికి ఒక టైం బాండ్, ఒక 3 months 4 months ఒక టైం లిమిట్ పెట్టుకొని ఈ 4 months లోపల డెఫినెట్లీ నేను ఒక కారు కొనాలని మనం అనుకుంటే, సపోజ్ ఒక వోక్స్వాగన్ కారు కొనాలని మనం అనుకున్నప్పుడు మన దైనందిక జీవితం లోపల మనం వెళ్తున్న మార్గం లోపల ఈ వోక్స్వాగన్కి సంబంధించిన కార్లే డజన్ల కొద్దిగా అనిపిస్తుంటాయి. సో అదే లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి మనస వాచ కర్మణ మనం ఏ విషయం మీదనైతే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామో, ఏ వైబ్రేషన్ మీదనైతే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామో త్రికరణ శుద్ధిగా ప్రకృతి పసిగట్టి డెఫినెట్గా మళ్ళీ అది మన లైఫ్లోకి రియాలిటీగా మారి వచ్చి తీరుతుంది. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్.